సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. అరుదుగా సంభవిస్తూ ఉంటాయి కొన్ని విశేషాలు. అన్ని స్కిల్స్ కలబోసుకుని ఒక స్టార్ మాస్ హీరోగా అవతరించడం అనేది అరుదైన విషయమే. ఆహార్యం, ఆంగికం, అభినయం, ఉచ్చారణ పర్ఫెక్ట్ గా కలగలిస్తే నికాస్ అయిన నటుడు. ఆ తర్వాత డాన్స్ అనండి, పోరాటాలనండి, ఇది కాదు అది చేయలేమనే ప్రసక్తే లేదు. మంచి ఆలోచన తగలకపోవటమే పొరపాటు తప్పించి వెనక్కి తగ్గే నేచర్ కాదు. నటనలో సంక్లిష్టత కానీ, డాన్స్ లో కష్టమైన మూమెంట్ కానీ, ఫైట్స్ లో బీభత్సం కానీ వెనక్కి తగ్గే నేచర్ కాదు. ముందుకు దూకి వేటాడే నైజమే. అందుకే అందరూ ముద్దుగా పిలుచుకుంటారు యాంగ్ టైగర్ అని. ఏ పని గురించైనా తలంపు కలగాలంటే ఎలాంటి సంగతినైనా లొంగ తీసుకునే తత్వం. మనిషి చూడటానికి చిన్నోడిలా ఉండొచ్చు, కానీ పనితనం సాలిడ్ గా ఉంటది. నా ఉద్దేశం అయితే ఆ సాలిడ్నెస్ లో కొంచెమే ఇప్పటి వరకు చూసాం. ఇంకా శాంపుల్సే నడుస్తున్నాయి. అసలు విశ్వరూపం బయటకు రావాల్సి ఉంది. తగిన సమయం, సందర్భం చూసుకుని విశ్వరూప ఆవిష్కరణ జరుగుద్ది. అది ఖాయం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సమాయత్తం జరుగుతుందని అనుకోవాలి. చూస్తున్నాం. యంగ్ టైగర్ గత కొన్ని సినిమాలుగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి గొప్ప ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకేదో చెయ్యాలి, కొత్తగా చెయ్యాలి అన్న ఆసక్తి ఎలాంటి మనిషినైనా సరికొత్త శిఖరాలకే చేరుస్తుంది. యంగ్ టైగర్ దృఢ సంకల్పం ఎంత తీవ్రంగా ఉంటుందో అందరికీ పరిచయమే. ఆ తీవ్రతలోని తీక్షణత తగ్గకూడదు. నందమూరి తారక రామారావు అనే పేరుకు సార్థకత చేకూరేలా, తెలుగు వారందరూ గర్వపడేలా గొప్ప సంచలనాలని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నందమూరి తారక రామునికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే యంగ్ టైగర్. ఇక మన మ్యాటర్ లోకి వెళ్దాం. ఎన్టీఆర్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని జై లవకుశ సినిమా ఫస్ట్ లుక్ ని పబ్లిక్ లోకి పట్టుకొచ్చారు. ఆల్రెడీ చెప్పుకున్నాం పనితనం సాలిడ్ గా ఉంటదని. అదే కనిపిస్తుంది ఆ ఫస్ట్ లుక్ లో. ఈ సినిమాలో యంగ్ టైగర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. 3 లుక్స్ ని బర్త్డే కానుకగా బయటికి తెస్తున్నారు అన్నారు, కానీ ఒక లుక్ తోనే సరిపెట్టారు. ఆ ఫస్ట్ లుక్ లో యంగ్ టైగర్ తో పాటు రావణాసురుడి కటౌట్ ను కూడా చూపెడుతున్నారు. అఫీషియల్ కాదు గానీ అక్కడక్కడ వినపడుతున్న ఇన్ఫర్మేషన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ కూడా చేస్తున్నాడు అని. ఈ పోస్టర్ లో రావణాసురుడి కటౌట్ చూపెడుతున్నారు. అంటే ఇప్పుడు చూపెట్టిన ఫస్ట్ లుక్ నెగిటివ్ రోల్ దా, మిగతా 2 పాత్రల కంటే కూడా అందరూ ఎక్కువ ఆసక్తిగా ఉంది నెగిటివ్ రోల్ కి సంబంధించే. ఎందుకంటే ఎన్టీఆర్ ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. యంగ్ టైగర్ లో ఉన్న నికార్స్ అయిన నటుడు అందరికీ పరిచయమే. ఆ క్వాలిటీ బేస్ గా నెగిటివ్ రోల్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ని తలుచుకుంటుంటే గొప్పగా ఉంది ఫీలింగ్. ఫస్ట్ లుక్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ యాటిట్యూడ్ అండ్ లుక్స్ మామూలు హంటింగ్ గా లేవు. ఈ పాత్రలో ఏదో ఉంది, ఎవరు ఊహించిన కిక్కు, థ్రిల్ ఈ పాత్ర ఇవ్వబోతుంది అన్న ఫీలింగ్ ని గట్టిగా నొక్కి చెప్తుంది ఈ ఫస్ట్ లుక్. ఆ పైన ఓ చేతికి మాత్రమే సంకెళ్లు వేసుకుని చేతులెత్తి నమస్కరిస్తున్న విధానం, చూస్తున్న చూపు క్యూరియాసిటీని ఓ రేంజ్ లో పెంచి పెడుతున్నాయి. ఓవరాల్ గా అయితే సూపర్ ఇంప్రెసివ్ ఫస్ట్ లుక్ అద్దరింది. ఫస్ట్ క్యారెక్టర్ కి ఫుల్ గా ఫ్లాట్, మిగతా 2 క్యారెక్టర్ల కోసం వెయిటింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.